రావటం లేదు. ఆ రోజు 10 నిమిషాల్లో వచ్చేది 108 ఇవాళ రావటం లేదు. ఇవాళ డీజిల్ లేదంటా ఉన్నారు, రిపేర్లు అంటున్నారు. మరి 104 అసలుకే లేదు ఇవాళ. మరి ఆ రోజు అభయహస్తం అని పెట్టారు రాజశేఖర రెడ్డి గారు. మరి అభయహస్తం కూడా మరి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నంత వరకు ఎంతవరకు జరిగిందో, ఆ రోజు ఆయన ఉన్నంత వరకు 40 లక్షల మందికి జరిగింది. తర్వాత మళ్ళీ ఎవరిని చేర్చుకోవటం లేదు ఇవాళ. మరి నిత్యావసర ధరలేమో కొండెక్కి కూర్చుంటా ఉన్నాయి ఇవాళ. మరి జలయజ్ఞానికైతే రాజశేఖర రెడ్డి గారు అంత ప్రాధాన్యత ఇస్తే ఈ రోజు ఒక్కటి కూడా చెయ్యని పరిస్థితి ఉంటా ఉంది. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటా ఉంది వాళ్ళు చూస్తే. మరి ఈ రోజు మరి ముఖ్యంగా కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, రాజీవ్ యువ కిరణాలట 15 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్తా ఉన్నారు. మళ్ళా 2-3 రోజులకు 35 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్తా ఉన్నారు. మరి ఎక్కడ ఉద్యోగాలు? ఈ రోజు కరెంటు పోయి మరి పరిశ్రమలకు 15 రోజులు 16 రోజులు కరెంటు పోయి ఈ రోజు వేల కొద్ది పరిశ్రమలు మూతపడ్డాయి. 25 లక్షల మంది కార్మికులు రోడ్డున పడ్డారు. మరి అంతేకాకుండా మరి ఈ రోజు పార్ట్నర్షిప్ సమ్మిట్లని పెట్టి మరి ఈ రోజు 6.5 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని చెప్తా ఉన్నారు, పరిశ్రమలు వస్తున్నాయని చెప్తా ఉన్నారు. ఎక్కడ పరిశ్రమలు? ఎవరు పెడతా ఉన్నారు? ఎక్కడ ఉద్యోగాలు వచ్చినాయని చెప్పి నేను మీ ద్వారా కిరణ్ కుమార్ రెడ్డిని అడుగుతా ఉన్నాను ఇవాళ. మరి ఇటువంటి పరిస్థితిలో మన ప్రభుత్వం ఉంది ఇవాళ. మరి ఈ రోజు మరి ముఖ్యంగా నిలదీయాల్సిన ప్రధాన ప్రతిపక్షం చంద్రబాబు నాయుడు గారు. మరి ఇవాళ మరి ఆయన ఏం చేస్తా ఉన్నాడు? ఆయన ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మరి ఆయన ప్రజలు వేటి మీద విమర్శించారు, ప్రభుత్వం మీద. మరి అసెంబ్లీకి రారు, ప్రజల సమస్యల గురించి చర్చించడానికి అసెంబ్లీకి రారు. మరి అవిశ్వాసం పెట్టినప్పుడు కూడా రాలేదు ఆయన. మొన్న అన్ని మా పార్టీలన్నీ చిన్న పార్టీలు మరి మేమందరం అవిశ్వాసం పెట్టినప్పుడు ఆ రోజు ప్రజల బాగు కోసం కోరేవాడైతే మరి ఆ రోజు అదే పనిగా విప్పు జారీ చేసి ప్రభుత్వానికి సహాయం అందించి ప్రభుత్వాన్ని నిలబెట్టాడు చంద్రబాబు నాయుడు గారు. మరి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు, 9 సంవత్సరాలు ప్రధాన ప్రతిపక్ష లీడర్ గా పనిచేశారు. మరి అనేక మంత్రి పదవులు అనేకమైనటువంటి పదవులు చేశారు చంద్రబాబు నాయుడు గారు. మరి ఒక్క వాగ్దానమైనా మీరు నిలబెట్టుకోగలిగారా? ప్రజలకు ఇది చేశానని ఏమైనా చెప్పుకోగలుగుతారా? ఈ రోజు చంద్రబాబు నాయుడు 9 సంవత్సరాల పాలన తీసుకొస్తానని చెప్పగలరా అని అడుగుతా ఉన్నాను ఇవాళ. ఎంతసేపు ఎన్టీ రామారావు గారిని గురించి పొగడుకోవాల్సిందే గాని ఆయన చంద్రబాబు నాయుడు నా ప్రభుత్వాన్ని 9 సంవత్సరాల ప్రభుత్వాన్ని తీసుకొస్తానని చెప్పలేనటువంటి స్థితి చంద్రబాబు నాయుడు గారిది ఇవాళ. మరి 1994లో మరి వాగ్దానం ₹2 కిలో బియ్యం, మరి మద్యపాన నిషేధం, హార్స్ పవర్ 50 రూపాయలు ఉండే దాని నిషేధం మరి సంపూర్ణంగా చేశాడు. గ్రామాలకు కూడా ఇవాళ బెల్ట్ షాపులు తీసుకుపోయింది చంద్రబాబు నాయుడు గారు. మరి ఈ రోజు ₹2 కిలో బియ్యం 5.5 రూపాయలు చేయడం జరిగింది. మరి ఈ రోజు నేను అడుగుతా ఉన్నా, మరి ఆ వాగ్దానాలు నెరవేర్చలేదు. 1999లో ఆడపిల్ల పుడితే 5,000 రూపాయలు బ్యాంకులో వేస్తానని చెప్పాడు, 30,000 రూపాయలు ఇస్తానని చెప్పాడు. మళ్ళీ ఆడపిల్లలు పీజీ వరకు చదువుకుంటే చదివిస్తానని చెప్పాడు, మంగళసూత్రాలు ఇస్తానని చెప్పాడు, మరి సైకిళ్లు కొనిస్తానని చెప్పాడు. ఏ ఒక్కటి నెరవేర్చలేదు. 2009లో ఏమో మరి కలర్ టీవీ ఇస్తానని చెప్పాడు, నగదు బదిలీ పథకం చేస్తానని చెప్పాడు. ఏది నెరవేర్చలేదు. మరి 2012-13లో చెప్తా ఉన్నాడు రుణమాఫీ చేస్తాడట ఆయన. ఈ రోజు బెల్ట్ షాపులను రద్దు చేస్తాడట. మరి రుణమాఫీ మరి ఆయన కేంద్రంలో చక్రం తిప్పే రోజుల్లో నేను తిప్పానని కూడా చెప్తా ఉన్నాడు. మరి అటువంటి ఆయన ఆ రోజు రుణమాఫీ గురించి ఎందుకు ఆలోచన చేయలేదు అని అడుగుతా ఉన్నాను. మరి ఆ రోజు మరి రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ తను చేర్చాడు, కరెంటు బకాయిలు రద్దు చేశాడు. మరి అవి ఎందుకు చేయలేదు అని అడుగుతా ఉన్నాను. మరి ఆయన చేతిలో ఉన్నాయి కదా. మరి ఈ రోజు మరి రైతులు చంద్రబాబు నాయుడు కాలంలో రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఆ రోజు రైతులు 8 సార్లు కరెంటు పెంచాడు చంద్రబాబు నాయుడు గారు. కరెంటు బిల్లులు కట్టలేక మరి ఆ రోజు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి ప్రత్యేక పోలీస్ స్టేషన్లు పెట్టి రైతులను జైల్లో పెట్టాడు. మరి రైతులు దొరకపోతే రైతుల భార్యలను ఆడవాళ్ళని చూడకుండా పెట్టాడు. ఆయన హయాంలో 4,000 మంది రైతులు చనిపోయారు. వారికి నష్టపరిహారం ఇవ్వవయ్యా అంటే నష్టపరిహారం కోసమే చనిపోతారని చెప్పి రైతుల ఆత్మాభిమానం మీద దెబ్బ కొట్టాడు. మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను, ఈ రోజు కృష్ణానదికి నీళ్లు రావడం లేదు అంటే ఎవరు కారణం అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారే కారణం. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి ఆల్మట్టి డ్యామ్ అయితేనేమి, నారాయణపూర్ అయితేనేమి ఆయన హయాంలోనే పూర్తి చేస్తా ఉంటే చోద్యం చూస్తా కూర్చున్నారు. రాజశేఖర రెడ్డి గారు చెప్పారు నీటి ప్రాజెక్టులు స్టార్ట్ చేయవయ్యా, చరిత్రహీనుడు కావద్దు అని చెప్తే మరి ఈ రోజు
ఆ రోజు ఆయన ఇంకుడు గుంతల సంస్కృతిని తీసుకురావడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాలు ఇస్తే సోమరులు అయిపోతారట. మరి మనసులో మాట చాలా మాటలు రాసుకున్నాడు. ఆ రోజు గవర్నమెంట్ హాస్పిటల్స్ లో యూజర్ చార్జెస్ వసూలు చేసి బీదోళ్ళ ప్రాణాలు తీశాడు చంద్రబాబు నాయుడు గారు. మరి అంతేకాకుండా మరి ఆడవాళ్ళని చూడకుండా అంగన్వాడీ వర్కర్స్ ను గుర్రాలతో దొక్కించిన సందర్భం చంద్రబాబు నాయుడు గారిది. మరి విద్యార్థులు మరి ఆ రోజు మరి స్కాలర్షిప్ల కోసం అడిగితే విద్యార్థులను లాఠీ చేసిన సందర్భం చంద్రబాబు నాయుడు గారిది. నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను, చరిత్ర అనేది ప్రజలకు గుర్తుంటే వచ్చిన ముఖ్యమంత్రులందరిలో కూడా నీలాంటి చరిత్రహీనుడు ఇంకొకరు ఉండరు అని చెప్తా ఉన్నాను ఇవాళ.